ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలి, ప్రజలకు మేలు జరగాలి, ముఖ్యంగా రైతులకు సాగునీరు అందాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగంటూనే ఉన్నారు. ఈ కళ నిజమయ్యే రోజు దగ్గర పడింది. నిన్న చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన సందర్భంగా ఒక ప్రకటన చేశారు. గతంలో కూడా చెప్పారు, వచ్చే పుష్కరాల నాటికంటే ముందే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఆల్రెడీ ఇప్పటికే హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకు కట్టుబడి 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాము. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టులోకి వరద వచ్చిన తర్వాత దాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. దీనికంటే ముందు ఆగస్టు 14 అంటే వచ్చే నెల 14వ తేదీకి పోలవరం ఎడమ కాలువకు నీళ్లు వదులుతాము. ఆ తర్వాత ఆ నీళ్లు అనకాపల్లి చేరిన తర్వాత అక్కడ జలహారతి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే 15% పనులు పూర్తి చేయడమే కాకుండా దాదాపుగా 7,000 కోట్లకు పైగా ఈ 2 ఏళ్లలో ఖర్చు చేశారు. ఈ నెల 18న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. సో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పనులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఆవిడను అడిగి తీసుకుంటాము. కేంద్రం కూడా సుముఖంగానే ఉంది. 2వ దశ పనులకి భారీగా ఖర్చు అవుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించి కొంత నిధులు కూడా మేము విడుదల చేశాము. పోలవరం కుడి కాలువకు సంబంధించి ఆల్రెడీ ఒక 250 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు విడుదల చేశామని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఆంధ్రుల జీవనాడి కలలు గంటున్నటువంటి పోలవరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు కళ నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. సరిగ్గా ఏడాది కూడా గడవక ముందే దాదాపుగా 7-8 నెలల కాలంలో, రాబోయే 8 నెలల కాలంలో ప్రాజెక్ట్ని అయితే పూర్తి చేస్తామని చెప్పారు. వాస్తవానికి చంద్రబాబు గారు గతంలో 72% పనులు పూర్తి చేసి ఆయన దిగిపోయారు. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి పోలవరం పనులు 72%. వాస్తవానికి మిగిలిన పనులు జగన్ పూర్తి చేసి జగనే పోలవరం పూర్తి చేసి ఆ క్రెడిట్ తీసుకుంటాడేమో అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి మరి పోలవరం మీద ఎందుకు వివక్ష ఉందో తెలియదు. కానీ 5 ఏళ్ల కాలంలో చేసింది అక్షరాల 2% పనులు. అంటే ఏడాదికి 0.5% పనులు కూడా పూర్తి చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 15% పైగా పనులు పూర్తి చేశారు. అంటే ఏడాదికి 7-8% పనులు. వాస్తవానికి గతంలో వైసీపీ హయాంలో డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని ఉండకపోతే పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి మరింత ముందుకెళ్ళిపోయేది. ఆల్మోస్ట్ జాతికి అంకితం చేసే పరిస్థితి వచ్చేసేది. కానీ డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మించడం కావచ్చు, గతంలో జరిగిన తప్పిదాలను సరిచేయటంలో కావచ్చు, కొంత డిలే అయింది. కొంత అదనపు భారం కూడా పడింది, ఖర్చు కూడా అదనంగా అయింది. సో ఏదేమైనా రాష్ట్ర ప్రజల జీవనాడిగా ఉన్నటువంటి ఈ పోలవరం కళ చంద్రబాబు గారు సాకారం చేయబోతున్నారు. 2027 మార్చి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పి నిన్న చెప్పారు. ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో 37 సార్లు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించారు. అలాగే 130కి పైగా వర్చువల్ రివ్యూస్ నిర్వహించారు. అంటే పోలవరం మీద చంద్రబాబు గారు పెట్టినటువంటి శ్రద్ధ ఏ స్థాయిలో ఉందో చూడండి. మిగతా ఏ శాఖ మీద బహుశా ఇంత శ్రద్ధ పెట్టుండ్రు. అదే సమయంలో నిమ్మల రామానాయుడు గారి పనితనం కావచ్చు, ఆయన పట్టుదల కావచ్చు, ఈరోజు పోలవరం ప్రాజెక్టు మరింత వేగంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది. సో గతంలో అంబటి రాంబాబుని మనం ఒకసారి తీసుకుంటే, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి అంబటి రాంబాబు కావచ్చు, లేదా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, వాళ్ళు మాటలకే పరిమితం. అనిల్ కుమార్ యాదవ్ అయితే బుల్లెట్ ఎప్పుడు వచ్చిందనేది కదా, దిగిందా లేదో చూడాలని పోలవరం మీద డైలాగులు కూడా వేశాడు. తర్వాత అంబటి రాంబాబు వచ్చిన తర్వాత పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో మనం చెప్పలేం. ఇది రాష్ట్ర ప్రాజెక్టు కాదు, కేంద్ర ప్రాజెక్టు, కేంద్రం చేతిలో ఉందని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి. కానీ చంద్రబాబు గారు అలా కాదు, పోలవరాన్ని నేను పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికల దాకా ఆగటమో, ఎన్నికల నాటికి ఎలాగో పూర్తి చేసి ఓట్ల కోసం వెళ్ళటమో కాదు, ఎన్నికల కంటే 2.5 ఏళ్ల ముందు సుమారు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్లు, సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం. పోలవరంలో పంపుడు జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి యోచన. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దాదాపుగా 960 మెగావాట్ల విద్యుత్ తయారు చేసే అవకాశం ఉంటుంది. సో దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. 2027 మార్చికి పోలవరం పూర్తి. అంటే ఈ ఆగస్టు 14కి ఎడమ కాలువకు నీళ్లు వదులుతారు. 2027 మార్చి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. 37వసారి పోలవరం ప్రాజెక్టు సందర్శన. ఇది చిత్తశుద్ధి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో గట్టిగా పోలవరాన్ని నాకు తెలిసి ఏడాదికి 2 సార్లు చొప్పున ఒకవేళ వెళ్ళుంటే
5 రోజులు 10 సార్లు వెళ్ళాడో లేదో నాకు తెలిసి. ఏది 5 ఏళ్ల కాలంలో సంగతి నేను చెప్పేది. వర్చువల్ రివ్యూస్ అంటారో అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వైసీపీ హయాంలో పోలవరం పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. కానీ చంద్రబాబు గారు 24 నెలల వ్యవధిలోనే 37 సార్లు సందర్శించారు, 136 సార్లు వర్చువల్ రివ్యూ నిర్వహించారు. అంటే పోలవరం ప్రాజెక్టు మీద 1 గంటో 2 గంటలో సమయం కేటాయించి ప్రోగ్రెస్ ఎక్కడి దాకా వచ్చింది, గతంలో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి, ఎక్కడి వరకు పూర్తయింది, మనం ఎప్పటికీ ఏ పని పూర్తి చేయగలమని ఇలా ప్రతి దాని మీద కూడా అధికారులతో అలాగే ఇరిగేషన్ మినిస్టర్తో కలిపి వర్చువల్ రివ్యూస్ 136 పైగా పెట్టారు. సో అది పోలవరం ప్రాజెక్టు మీద ఆయన పెట్టినటువంటి శ్రద్ధ. రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తవుతుంది. తర్వాత గోదావరి జలకళ సంతరించుకోగానే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. పోలవరం ఎడమ కాలువ పనులు కొలిక్కి వచ్చాయి. ఆగస్టు 14న కాలువకు నీళ్లు వదులుతాం. ఆ నీళ్లు అనకాపల్లి జిల్లా చేరగానే అక్కడ అఖండ హారతి ఇస్తాం. శ్రీశైలంలోకి నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. గతంలో ఇదే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి నీళ్లు కూడా వదలకుండానే గతంలో జగన్మోహన్ రెడ్డి డ్రామాలు చేశాడు. నిమ్మల రామానాయుడు గారు స్వయంగా వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ పనులు పెండింగ్ ఉన్నాయి, ఈ పనులు పెండింగ్ ఉన్నాయి, ఈ పనులు పెండింగ్ ఉన్నాయి, కానీ మొత్తం అయిపోయింది, నేను జాతికి అంకితం చేసేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పాడో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ 2 టన్నెల్స్ ఉంటాయి, దాంట్లో ఒక టన్నెల్లో ఆ మిషనరీ కూడా ఇరుక్కుపోయింది. ఆ మిషనరీని కూడా బయటికి తీలా, ఇప్పుడు తీస్తున్నారు దాన్ని బయటికి. అంటే ఒక టన్నెల్లో మిషనరీ కూడా బయటికి రాకుండానే నీళ్లు వదిలేసాం, పనులన్నీ అయిపోయిందని చెప్పి గతంలో డబ్బా కొట్టుకుని దాన్ని ఏదో జాతికి అంకితం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. సో కానీ వాస్తవానికి ఈ నెక్స్ట్ సెప్టెంబర్ 1న ఈ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రారంభించబోతున్నారు. పోలవరం పంపుడు జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తున్నాం. అలా చేస్తే నిరంతరం 960 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. జలధార కార్యక్రమం కింద ప్రతి జిల్లాకు 2 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఆ నిధులతో పాటు కొద్దిగా సిఎస్ఆర్ నిధులతో పాటు ఇతర భాగస్వామ్య నిధులను ఏర్పాటు చేసుకుని జలధార కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. 2 ఏళ్లలోనే 15% పనులు 7,043 కోట్ల రూపాయల ఖర్చు. సో పోలవరం ప్రాజెక్టును 37వ సారి సందర్శించాను. ఇప్పటి వరకు 136 సార్లు సమీక్షించాను, అంటే వర్చువల్ రివ్యూ చేశాను. కేంద్రం నిధులిచ్చి సహకరిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమర్థవంతంగా పనిచేస్తుంది. కేంద్రంలో జలసంఘం మద్దతు ఇస్తుంది. వైకాపా హయాంలో 5 ఏళ్లలో 2% పనులు చేస్తే కూటమి ప్రభుత్వంలో 2 ఏళ్లలోనే 15% పనులు చేశాం. ఈ ప్రభుత్వం వచ్చాక పోలవరంపై 7,043 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఒక్క ఫిర్యాదు కూడా లేకుండానే పునరావాసాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోలవరం 7 ముంపు ప్రాంతాలతో కలిపి పోలవరం జిల్లాని కూడా ఏర్పాటు చేశామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రాజెక్టు పనులు 89% పూర్తయ్యాయి. అంటే చంద్రబాబు గారు 72% పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 2% పనులు పూర్తయితే ఇప్పుడు 15% పనులు, అంటే మొత్తంగా 89% పనులు పూర్తయ్యాయి. ఆ 11% పనులు రాబోయే 7-8 నెలల్లో పూర్తి చేసి 2027 మార్చి నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం. గోదావరి జలకళ రాగానే దాన్ని జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఒక హామీ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మార్చి 31 నాటికి పోలవరం సిద్ధం, అంటే 2027 మార్చి 31. సో అప్పటికల్లా తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. 18 రాష్ట్రానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి దశ పనులన్నిటికీ నిధులు కోరతాం. 2వ దశ పనులకు చాలా డబ్బు కావాలి. ప్రాజెక్టును 37 సార్లు సందర్శించా, 136 సార్లు వర్చువల్ రివ్యూ చేశా. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జిల్లాలకు అఖండ హారతి. ఎందుకనంటే ఈ నీళ్లు అక్కడికి చేరగానే, అనకాపల్లి జిల్లా చేరగానే అక్కడ అఖండ హారతి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైలంలో నిల్వ ఉంటే సెప్టెంబర్ 1న వెలుగొండ మంచినీటి విడుదల, వెలుగొండ నుంచి నీటి విడుదల. 3 ఏళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి. 9 నెలల్లో కాటన్ బ్యారేజీకి 117 గేట్లు ఏర్పాటు చేశాం. ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులను అయితే సందర్శించిన సందర్భంగా చంద్రబాబు గారు చెప్పారు. 2019 నాటికి 72% పనులు పూర్తి చేశాం. జగన్ 5 ఏళ్లలో కేవలం 2% పనులే జరిగాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలోనే 15% పనులు మేము పూర్తి చేశామని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయి. ఒక పక్క రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి, మరో పక్క సాగునీటి ప్రాజెక్టులు పరుగు పెడుతున్నాయి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాల అమలు కూడా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని
చిత్తశుద్ధితో నిర్వర్తించే ప్రయత్నం చేస్తుంది. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఈరోజు వేగంగా చేస్తుంది. రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులు ఎంత వేగంగా పూర్తయితే అన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది, అలాగే కొన్ని గ్రామాలకు త్రాగునీరు కూడా అందుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అనే ఒక పేరుంది. సో దాన్ని పూర్తి సార్థకత అనేది ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వస్తుంది. సో మొత్తంగా చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు మీద పెట్టినటువంటి చిత్తశుద్ధితో రాబోయే రోజుల్లోనే మనం చూస్తుండగానే 2027 మార్చి నాటికి పోలవరాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత జాతికి అంకితం చేయడం కూడా జరుగుతుంది. చంద్రబాబు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసే దశగా అడుగులు వేస్తున్నారు. ఇదే గన జరిగితే ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతాంగం కావచ్చు, అలాగే పరిశ్రమలకు కావచ్చు, నీరు ఎంత అవసరం అనేది మనందరికీ తెలుసు. సో ఆ కష్టాలన్నీ కూడా త్వరలోనే తీరబోతున్నాయి అనేది నిన్న చంద్రబాబు గారి ప్రకటన ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.